డ్యూటీ కాదండి కావాల్సింది, అన్నం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలో అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? వాళ్ళే చేయలేకపోతున్నారు. ఇంత ఎన్లార్జ్ అవ్వడానికి ఈ 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్ అయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్కి ఆ 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని ఆ 2 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2టికి ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పుకోవట్లేదు. డ్యూటీ కాదండి కావాల్సింది, అన్నం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలో అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? వాళ్ళే చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 డే ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలంటే 1 డే డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, టైమ్, మనీ అండ్ మ్యాన్ పవర్. దీస్ 3 ఆర్ ది వెరీ గెట్ ఇన్వెస్ట్ వైజ్లీ ఏమి టు గెట్ మ్యాక్సిమం అవుట్ విత్ మినిమం ఇన్పుట్. ఇవన్నీ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైము, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది ఇక్కడ. 6 గంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పడుతుంది. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నేను నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాల నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు ఏది మీరు ఫోన్ చేసినా సరే, ఏది ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈరోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం చెప్పంటే నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా చెప్పండి? అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద అర్లీ అవర్స్ బికాస్ ఇట్ ఈస్ అ ఫ్యాటిగ్యూ. డ్రైవర్కి అతి వర్క్ లోడ్, అలాగే నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈస్ ఎక్స్పైర్డ్. వై? బికాస్ 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఫ్యాటిగ్యూ, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు. అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ తోటి. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని. ఎన్లార్జ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలోని మ్యాప్లోనేమో ఎయిర్పోర్ట్ లేదు, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఎవరికైనా సరే ఇప్పుడు వైజాగ్కి పిల్లలు ఇవ్వాలంటే చూస్తారన్నమాట, ఈ వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉందా, ఇది ఉందా అదని. ఎయిర్పోర్ట్ లేదు మీకు. 58 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్పోర్ట్ పెట్టి నువ్వేమో సంకలు గుద్దుకొని, అప్పుడేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎర్ర బస్సు కూడా, అదే నిజమే, ఎర్ర బస్సు దిగదు. ఓకే, నువ్వు కడితే దిగుతారు తర్వాత ఆటోమేటిక్గానా. కానీ దార్శనికత అనేది ఉండాలి కదా, ముందు చూపు అనేది ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి దార్శనికత ఉంది. ఈరోజు 350 ఎకరాలు ఇది వైజాగ్ ఎయిర్పోర్ట్. అతను ఏమన్నారు, ఇంకొక 800 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దుబాయ్ లాంటి ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది కదా, ఇక్కడ సిటీ సెంటర్లోనే ఉంది కదా. ఇప్పుడు అక్కడేమో 10 మెగావాట్స్ ఏమో పోర్ట్ వాళ్ళు ఏమో సోలార్ ప్లాంట్లు అవన్నీ పెట్టిన ల్యాండ్ అంతా పక్కదే కదా, ఎయిర్పోర్ట్ పక్కదే కదా. అండ్ సమ్ ప్రోనింగ్ ఆఫ్ ది హిల్స్ అసిపిడాని, ఎందుకంటే 40 హిల్స్ ఏమో కొంచెం ఏమో అటువైపు 2వ వైపు ల్యాండింగ్కి ఏమో అడుగుతున్నాయి, అది ప్రోనింగ్ చేయమన్నారు. కొంచెం చెక్కాలన్నమాట. 2 వైపులు ఫ్లైట్లు దిగిపోతాయి, 2వ రన్వే వేసేసుకోవచ్చు ఈజీగానా. జగన్మోహన్ గారు దార్శనికత చెప్పారు. దార్శనికత అంటే ఏంటి? డబ్బుని ఆదా చేయడం, గుల్ల చేయడం కాదు. సంసారం రాలేకపోతే అది రోజుకో సినిమా అడిగింది అనుకో, ఆడు గుల్లైపోయి ఆడు ఆత్మహత్య చేసుకుంటాడు కదా. వారంకో సినిమా అడిగినా సరే ఆడితే ఇంకంతే ఇల్లిపోద్ది. ఇష్టాసారంగా అద్దాలకే 2,500 కోట్లు ఖర్చు పెడతాను అమరావతిలోని, ఇక్కడ కూడా ఊరికనా అవసరం లేని దగ్గర నువ్వు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎందుకు చంపుతావని నేనేమో ఈరోజు నేను ప్రశ్నిస్తావని అన్నమాట. లోకేష్, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ దిస్ వైజాగ్ ఎయిర్పోర్ట్, యూ డోంట్ ల్యాండ్ ఇన్ ద భోగాపురం. చంద్రబాబు నాయుడు, ఇఫ్ యూ కమ్ యూ విల్ బి ల్యాండింగ్ ఇన్ ద వైజాగ్ ఎయిర్పోర్ట్. అంటే నీకొక సోకు మాకొకట. పవన్ కళ్యాణ్ ఇస్తే ఎక్కడ ల్యాండ్ అవుతాడు చెప్పండి?
వైజాగ్ ఎయిర్పోర్ట్. అదే భోగాపురంలో ఇక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ చాపర్ మీద వెళ్తాను, లేదంటే భోగాపురం ల్యాండ్ అవుతే ఇక్కడ చాపర్ మీద వస్తావు. సో ఇది టైం కిల్లింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వైజాగ్ పీపుల్. నేను వాయిస్ ఆఫ్ ద వైజాగ్ పీపుల్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దార్శనికత చెప్పారు. ఆ పోర్ట్ ఏదైనా సరే వన్ థింగ్ హి హస్ అండర్స్టూడ్, శ్రీకాకుళం విజయనగరంకి నేను ఎయిర్పోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. నేను అడుగుతాను ఈరోజేమో ఇదే లోకేష్కి, ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ సిట్టింగ్ అక్రాస్ ద వైఎస్ఆర్సిపి, హూ హెస్ డన్ ద భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్? 70% of the airport works has been done by Jagan Mohan Reddy only. 70% of the works has been done. 2,200 acres of the land acquisition చేసి ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి 22 లక్షలు చెప్పినేమో రైతుకి డబ్బులు ఇచ్చి వాళ్ళకేమో మళ్ళీనేమో వేరే లేఅవుట్ వేసి ఒక్కొక్కరికి ల్యాండ్ పూలింగ్లో 5 సెంట్లు భూమి ఇచ్చి 9.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేశాడు. అది దార్శనికత జగన్మోహన్ రెడ్డి మగాడంటే. నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వచ్చేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే అవేమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఇది ఫంక్షన్స్ అవన్నీ, డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్సులను అంతా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, అంతా చేస్తాడు. 2023 ఎలాంటి దించాడు అక్కడికి. రన్వే 3.5 kilometers రన్వే, అటువైపు 3.5, everything has been done. But not to kill the Vizag airport, to give the airport to the శ్రీకాకుళం and విజయనగరం. ముందు చూపుతో తీసుకుని వెళ్ళారు. ఎప్పుడో 500 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా విఎంఆర్డిఐ లేఅవుట్ కోసము అదే ఎయిర్పోర్ట్ అక్కడే పూలింగ్ చేసి ఉంచితే ఈరోజు 500 ఎకరాలు కూడా ఈ జిఎంఆర్కి ఫ్రీగా ఇచ్చారు. రూపాయి కూడా లేదు. కొన్ని సంవత్సరాలకేమో అదేమో ట్రాన్స్ఫర్ చేయాలి, అది కూడా ట్రాన్స్ఫర్ అని ఓటు తీశారు ఎయిర్పోర్ట్ది. ఫుల్ ఫ్రీ ఇచ్చారు ల్యాండ్. ఎంత కదా 2,200 ప్లస్ 500 ఎకరాలు. అది కమర్షియల్ చేసి జిఎంఆర్ ఏమో ఏరో సిటీ నిర్మాణం చేస్తారంట, అంటే హోటల్స్ అవన్నీ నిర్మాణం చేసుకుంటారు. చేసుకో పర్లేదు. బట్ వై టు గివ్ ఫర్ ద జిఎంఆర్ అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్? కామన్ మ్యాన్కి నువ్వు లేఅవుట్ వేస్తే ₹1,00,000 అమ్ముతావు ఉన్నావే గజాన్ని విఎంఆర్డిఏ, అటువంటి భూమిని వాల్యూ భూమిని 500 ఎకరాలు నువ్వు ఎందుకు ఇస్తావు? ఏం అడుగుతుంటావు అన్నాడు జిఎంఆర్. వాట్ ఇస్ ద కిట్ ప్రోగ్రెస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యూ బోత్? ఈరోజు ట్యాక్సీలు అతనే పెట్టుకుంటాడంట, లోన షాపులన్నీ కూడా అతనే పెట్టుకుంటాడు. ఒక టీ ఎంత అండి జిఎంఆర్ దగ్గర? జిఎంఆర్ దాంట్లోని మేము ₹100 ఇస్తే టీ తాగండి మీరు చెప్పండి. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎంతమంది వెళ్తే అంత ఇస్తాను? ₹350 టీ, ₹350 జిఎంఆర్ ఎయిర్పోర్ట్లు అన్నింటిలో కూడా. ఇక్కడ ఉండే వాళ్ళకేమో పొగ పెట్టి 18,000 జీతం వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి నువ్వు అక్కడికి వస్తే 13,000 అంట. ట్రాన్స్పోర్ట్ ఇవ్వడంట, హెచ్ఆర్ ఇవ్వడంట, 13,000 అంట. అంటే పొగ పెట్టినా కదండి. ఇక్కడ 18,000 వచ్చినాడు, 13,000 అక్కడికి వెళ్తాడండి పిల్లలు వదిలించుకొని. ఏమంటే అదేమో సి క్లాస్ సిటీ అంటే ఇదేమో బి క్లాస్ సిటీ అంట. ఇప్పుడు నాకు ₹3,000 ఏమో నీ కామన్ మ్యాన్ ఇప్పుడు ఇతను వెళ్ళాడు అనుకోండి, ₹3,000 ఏమో ఇది ట్రాన్స్పోర్ట్కి, ₹2,000 ఏమో ఫ్లైట్ ఎక్స్ట్రా ఛార్జెస్, యూజర్ ఛార్జెస్. అదే ఎక్కడైతే నాకు యూజర్ ఛార్జెస్ ఉండవు. సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో కరువు కాటకాలు వచ్చేస్తే అతనేమో హుస్సేన్ సాగర్నేమో తవ్వించాడు అన్నమాట. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి హుస్సేన్ సాగర్, అది దార్శనికత. అటువంటి దార్శనికతతో వెళ్ళింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. ఈరోజు అది ఇక్కడ లోపిస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పాదాల మీద పడిపోతాడు అక్కడికి వెళ్ళి, మోడీ గారి పాదాల మీద. ఎవరిదండి? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏమో ల్యాండ్ ఏమో ఇది అన్ని ఉడా అన్న దీని మీద ఏమో అన్ని రాయితీలు వచ్చాయి. ఇక్కడ ట్యాక్సెస్ అన్నీ ఫ్రీగా ఇచ్చేసారు, అన్నీ కూడా ఛార్జెస్ ఏం లేవు. ల్యాండ్ ఎక్విజిషన్ మీరు ఓన్లీ పేరు పెట్టారు, భోగాపురంలో పెడతామని ఎయిర్పోర్ట్. ఓకే, ద ల్యాండ్ ఎక్విజిషన్ హస్ బీన్ డన్ బై ది పూలింగ్ హస్ బీన్ డన్ బై ది జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ద ల్యాండ్కి కావాల్సిన డబ్బంతా కూడా ఇచ్చారు. వాళ్ళకేమో పూలింగ్లో 5 సెంట్లు ఇచ్చారు, 9.5 లక్షలు ఇచ్చి బిల్డింగ్లు లేపారు వాళ్ళకి. ఈ రోజు వచ్చి ఈ సోకు లోకేష్ చెప్తాడు, ఈ జిఎంఆర్ చెప్తాడు, ఫ్లైట్ ఎక్కిస్తాడంట అక్కడ ఉండే రైతుకి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా? వాళ్ళకి అసలు చట్టం ఏం చెప్తుంది? లేబర్ యాక్ట్ ప్రకారంగానా, ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగానా? నువ్వు ల్యాండ్ ఇస్తే
ఏ కంపెనీ పెడుతున్నావో నీ కంపెనీకి తగ్గ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ప్రతి ఒక్క ఆర్ఆర్ కార్డు ప్రకారం కదా. ఎందుకు నువ్వు దాన్ని ఏమో దాచిపెడుతున్నావు లోకేష్? ఎందుకు అది చేయట్లేదు? ఫ్లైట్ ఎక్కేస్తాడంట, కడుపేమో ఆకలికి ఏడుస్తుంటేమో కుప్పేమో పువ్వులకి ఏడ్చిందంట. అంతే కదండి ఇది. ఎవరు చెప్పారండి? ఎయిర్పోర్ట్ అంటే ఎక్కడైనా సరే సంవత్సరంలో అయిపోద్దండి. ఇదేమైనా పిల్లల్ని చూసి పెళ్లి చేసేయడానికి వెంటనే కడుపు చేయడానికే 9 నెలలు పడుతుంది. అది చెప్తారా? నేను ఏం చెప్తారండి నాకు అర్థం కాదు. అమరావతి ఎన్ని సంవత్సరాలు కడుతున్నాడండి ఒక బిల్డింగ్ లేపడానికి? ఎయిర్పోర్ట్ అండి 2200 acres. అది కూడా ఇప్పుడు జిఎంఆర్ కాబట్టి అంత స్పీడ్గా చేయబట్టి, అంత స్పీడ్గా ఎల్ఎన్టీ పెట్టడం బట్టి అప్పుడు అంత వర్క్ అంతా చేయించి అప్పుడు జిఎంఆర్ని ఎక్కించారు. అది కూడా 8 acresలోనే కట్టారు ఇప్పుడు వరకును. ఇంకా 2200 acres ఇంకా మిగతాదంతా ఉంది అక్కడ అలాగా ల్యాండ్. ఎయిర్పోర్ట్ శంకుస్థాపన టీడీపీ హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు జరుగుతుంది. ఎలా చూస్తారు? శంకుస్థాపన టీడీపీ వైపు జరిగిందంటే అప్పుడేమో కొబ్బరికాయ కొట్టిన బోల్డ్ ఉన్నాయి చంద్రబాబు. నేను అప్పుడు ఉన్నాను కదా, కొబ్బరికాయలు కొట్టడం బోల్డ్ కొట్టాడు. కానీ కొబ్బరికాయ కొట్టేసి వదిలేసిన ఎన్నో ఉన్నాయన్నమాట. బట్ ద జగన్మోహన్ రెడ్డి హాస్ కమ్ అండ్ దెన్ ద పూలింగ్. యూ హ్యావ్ టు అగ్రీ, ఈవెన్ దో యూ మే బి ఏబిఎన్ ఆర్ ఈటీవీ, యూ హ్యావ్ టు అగ్రీ ద ఫ్యాక్ట్స్. ప్రజలకు తెలియాలి ఈ ఫ్యాక్ట్స్ అని కూడా. యూ హ్యావ్ ద డిబేట్, నో ప్రాబ్లం. లెట్ ద లోకేష్ హిమ్సెల్ఫ్ కన్ఫెస్. లేదు మేమే ల్యాండ్ పూలింగ్ చేస్తాం, మేమే డబ్బులు ఇచ్చాం వాళ్ళకి, మేమే వాళ్ళకేమో ఎన్యూమరేట్ చేసాం, మేమే వాళ్ళకేమో బిల్డింగ్లు కట్టాము 5 సెంట్లు భూమి ఇచ్చి చెప్పేమని చెప్పండి. ఇది ఎవరు చేశారు? దిస్ ఆల్ ఫ్యాక్ట్, చరిత్ర చెప్తుంది అన్నమాట. మీరు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ బుక్లెట్ తయారు చేస్తే ఆ బుక్లెట్లోనేమో ఈ చరిత్ర అంతా రాస్తుంటుంది అన్నమాట, ఫ్రంట్ పేజీ నుండిని. వీళ్ళేమో ఆఖరి పేజీల దగ్గరకు వచ్చి అక్కడ సంతకం పెడేస్తున్నాడు. ఆఖరి పేజీల దగ్గరకు వచ్చి మోడీని అడగమని చెప్పండి, పని మోడీ గారిని అయినా సరే ఓపెన్గా అడగమని చెప్పండి. దీస్ ఆర్ ద ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరినో తీసుకొచ్చి నేనేమో చాలా ఇవి తెచ్చేస్తున్నాను అవి తెచ్చేస్తున్నాను అనేది కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే స్వరాజ్ ఏం చెప్పారు? మహాత్మా గాంధీ ఇండియాకి వచ్చిన ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అప్పుడు ఓడ నుంచి నోటికి అనేవారు, ఓడ నుంచి నోటికి అంటే ఓడలో బియ్యం వస్తే ఆ బియ్యాన్ని తీసుకుని వచ్చి మన నోటి దగ్గరికి వచ్చేది, అంతేనే. ఆ స్టేజ్లో స్వరాజ్, సెల్ఫ్ రూల్ అండ్ సెల్ఫ్ రీస్ట్రెయింట్. లేదంటే 5-10 సంవత్సరాల్లోనే నెహ్రూ గారేమో సింగపూర్లో తయారు చేస్తుండ్రు. బట్ ఇక్కడుండే ప్రజలు అభివృద్ధి చెందాలి, చదువుకోవాలి, సస్టైన్ అవ్వాలి, వాళ్ళే ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి, ఇండియాకి ఆ డెవలప్మెంట్ కావాలనుకున్నారు. ఇప్పుడు అదేది మళ్ళీనేమో మోడీ గారు ఏమంటారు? ఆత్మనిర్భర్ భారత్ ఇట్స్ నాట్ సెల్ఫ్ రిస్ట్రైన్, ఇట్స్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ అన్నారు. మళ్ళీ అదే మాట స్వరాజ్ని తీసుకొచ్చారు ఇక్కడ కూడా, మోడీ గారు కూడా. కానీ నువ్వేదో గూగుల్ తెచ్చేసి అది తెచ్చేసి ఇక్కడేమో నువ్వు ల్యాండ్లు ఇష్టాసారంగా దోపిడీ చేసి ఇచ్చేసి ఇక్కడేమో గిరిప్రదర్శన అయినప్పుడు అన్నీ కట్టేసావు డేరాలన్నీ. ఆ డేరా కానీ కట్టకపోతే నోటు ముందు వారు అందరూ సింహాచలం కోంటలు కూడా ఇస్తారండి ఎవరైనా సరే. 100 సంవత్సరాల నుంచి ఆ పంచగ్రామాలు ఏమో ఫైట్ చేస్తావు అంటే ఈ రోజుకి కూడా కోర్టులో ఏవి కూడా దాంట్లోనేమో ఇంచు కూడా కలుపుదని చెప్పింది అన్నమాట. బట్ దీస్ పీపుల్ ఆర్ గివెన్ దట్ మచ్ ఆఫ్ ల్యాండ్. ఈరోజు ఆ దేవుడు ఊరు కూడా ఎందుకని చెప్తా ఉన్నాను అన్నమాట. జై హింద్.